మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం. కర్నూలు నగర తెదేపా అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ టీడీపీ పార్టీతో మీ ప్రస్థానం ఏ విధంగా కొనసాగిందంటే దాదాపుగా 15-18 సంవత్సరాలుగా మీరు టీడీపీ పార్టీలో ఉన్నారు. కొన్ని అన్యాయవార కారణాల వల్ల ఏదో అందరు ఏమంటారంటే వాళ్ళు కార్పొరేటర్ ఉన్నారు కదా, వాళ్ళకి పదవి ఉన్నందుకే కదా 10 మందిలో అందరూ చూస్తున్నారు. గత మున్సిపల్ ఎలక్షన్స్లో మీరు కార్పొరేటర్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఎందుకు ఈ విధంగా జరిగిందంటారు? ఏం లేదు, లాస్ట్ కొన్ని అన్యాయవార కారణాల వల్ల రాలేకపోయింది. కానీ ఆ రోజు భరత్ సార్ గారు మంత్రి టీజీ భరత్ గారితో మీకు అత్యంత సాన్నిహిత్యం ఉంది అంటుంటారు. ఇది వాస్తవం కాదంటారా? వాస్తవం, అత్యంత సాన్నిధ్యం అనేది. సార్ గారు ఏమంటే ఎప్పుడైనా కానీ సిన్సియర్గా పనిచేయాలా, బాగుండాలా. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత టీడీపీ నగర అధ్యక్షుడి పదవికి బాగా డిమాండ్ పెరిగిందండి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఆశావాహులు కూడా ఆ సీట్ కోసం చాలా మంది ఆశించారు. కానీ మీకే ఈ సీట్ ఎందుకు వచ్చిందండి అసలు? కానీ సార్ గారు మా మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. టీడీపీ నగర అధ్యక్షుడి పదవి వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారు? అసలు మేము అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ గారు కూడా మాకు ఈ స్థానంలో కూర్చోబెట్టినారు కాబట్టి ముందుగా సార్ గారికి మేము ధన్యవాదాలు. మంత్రి టీజీ భరత్తో ఉన్న సాన్నిహిత్యాన్ని మీరు అలుసుగా తీసుకొని తరచుగా రియల్ ఎస్టేట్ దందాలు, పంచాయతీలు తెచ్చు వాస్తవం ఎంత అసలు? మాకు అసలు ఎటువంటి రియల్ ఎస్టేట్ దందాలు, రియల్ ఎస్టేట్ పంచాయతీ లేదు. మేము ఎప్పుడైనా ఈ పంచాయతీలు సెటిల్మెంట్ చేసేందుకు ఏకంగా కర్నూలు నగరంలో ఉన్న వెంకటరమణ కాలనీలో ఒక పెద్ద కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు మీరు. కొరకంచి రవికుమార్ గారు అనుకుంటారు. టీడీపీ నగర అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి కావచ్చు, పటిష్టతకు కావచ్చు, మీరు మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందండి? భవిష్యత్ కార్యాచరణ ఆ రోజు భరత్ సార్ గారు, భరత్ అన్న ఒకటే చెప్పాడు. టీడీపీ నగర అధ్యక్షుడి పదవిని కైవసం చేసుకునేందుకు కొరకంచి రవికుమార్ గారు కొంత పెద్ద మొత్తాన్ని పార్టీలో ఉన్న కొందరు నాయకులకు ఇచ్చారు అనే విమర్శ ఉంది. ఇది వాస్తవం కాదంటారా? అది వాస్తవం. అధ్యక్ష పదవికి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారని మేము. మరి ఈ కర్రల డిపో నుంచి ఏకంగా లిక్కర్ షాప్ల వరకు ఏ విధంగా ఎదిగారు మీరు అసలు? అనుకోకుండా లిక్కర్ వ్యాపారానికి పోవడానికి కారణం ఏమంటే మీ ప్రమాణ స్వీకారోత్సవానికి చాలా మంది రౌడీలు హాజరయ్యారండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 18 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు ఆయన పార్టీ పటిష్టత కోసం పనిచేసిన నాయకుడు. ఆయన తన శ్రమ వృధా పోలేదు. పార్టీ అధినాయకత్వం దృష్టిని ఆకర్షించి ఏకంగా తనకి అధ్యక్ష పదవిని తెచ్చిపెట్టింది. ఆయన మరెవరో కాదు, ప్రస్తుతం మనతో ఉన్నారు కర్నూలు నగర తెదేపా అధ్యక్షుడు కొరకంచి రవికుమార్. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి కొరకంచి రవికుమార్ గారు, ఎలా ఉన్నారండి? బాగున్నాం సార్. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? అంటే మీ తండ్రి కావచ్చు, మీ నాన్న, మీ తాతలు కావచ్చు, ఆర్థికంగా స్థితిమంతులా లేకపోతే మధ్యతరగతి కుటుంబం చెందినవారండి? మాది వచ్చేసి నంద్యాల జిల్లాలో ఒక చిన్న గ్రామం. దాని తర్వాత వచ్చేసి మా నాన్నగారు మా 3 సంవత్సరాల చిన్న వయసు అప్పుడు కర్నూలుకు వలస వచ్చి ఇక్కడనే వెంకటరమణ కాలనీ, అశోక్ నగర్లో సెటిల్ కావడం జరిగింది. చాలా చిన్న కుటుంబం. మేము ఇద్దరం ఉన్నాం. ఒక ఆయన హైదరాబాద్లో జాబ్ చేస్తాడు. మా అమ్మ, మేమిద్దరం మగ పిల్లలము. ఏదో మాకున్న చిన్న స్థితి నుంచే వచ్చాము, ఇక్కడనే సెటిల్ అయ్యాం. ఓకే అండి. మీకున్న విద్యార్హతలు ఏంటండి? అంటే మీరు ఎంత దాకా చదివారు, ఎక్కడెక్కడ చదివారండి అసలు? మేము మొదటి నుంచి కర్నూలులోనే చదివాం. ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశాను. దాని తర్వాత మా నాన్నగారికి అందరికీ మా ఏరియాలో కానీ ఎక్కడ కానీ కట్టెల వ్యాపారం ఉండేది మాకు ఫస్ట్. కట్టెల డిపో. ఇప్పుడు కూడా కట్టెల డిపో రవి వాళ్ళు అంటే ఎవరైనా గుర్తుపడతారు, కానీ రవికుమార్ వాళ్ళు అంటే ఎవరు గుర్తుపట్టలేరు. అలా మాకు సుదీర్ఘంగా దాదాపు ఇప్పటికి ఒక 15 సంవత్సరాల నుంచి కట్టెల డిపో వ్యాపారము చేస్తూ ఉండేవాళ్ళం. కాలక్రమేణా మళ్ళీ కొన్ని మధ్యలో వైన్స్ వ్యాపారానికి వెళ్ళాం. వాస్తవం చూసుకుంటే మీ కుటుంబంలో ఎవరు కూడా రాజకీయాల్లో లేరండి గతంలో ఎప్పుడో మా చిన్నతనంలో మా జేజ్ నాయన గారు ఒక్కసారి సర్పంచ్, మా ఊరు సర్పంచ్గా అయ్యారు. దాని తర్వాత నుంచి ఇంతవరకు అయితే ఎవరు లేరు.
ఓకే, ఈ టీడీపీ పార్టీతో మీ ప్రస్థానం ఏ విధంగా కొనసాగిందంటే దాదాపుగా 15-18 సంవత్సరాలుగా మీరు టీడీపీ పార్టీలో ఒకే పార్టీలో ఉన్నారు. మాకు కొన్ని అన్యాయవార కారణాల వల్ల ఏదో అందరూ ఏమంటారంటే కొన్ని అన్యాయవార కారణాల వల్ల రాజకీయ ప్రస్థానం మీద ఏదో కొద్దిగా ఇంట్రెస్ట్ కలిగేది. ఫస్ట్ వచ్చేసి మా బంధువులు ఒకరు కార్పొరేటర్ ఉండేవాళ్ళు. ఓకే, వాళ్ళు కార్పొరేటర్ ఉన్నారు కదా, వాళ్ళకి పదవి ఉన్నందుకే కదా 10 మందిలో అందరూ చూసుకుంటున్నారని ఆ ప్రస్థానంతోనే మేము అలాగే రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఒకటే పార్టీని నమ్ముకోవడం, ఇంకా తర్వాత కొన్ని ఏదైనా కానీ మంచి గౌరవం దక్కింది. గత మున్సిపల్ ఎలక్షన్స్లో మీరు కార్పొరేటర్ టికెట్ ఆశించారండి, ఆశించి భంగపడ్డారు. ఎందుకు ఈ విధంగా జరిగిందంటారు? ఏం లేదు, లాస్ట్ కొన్ని అన్యాయవార కారణాల వల్ల రాలేకపోయింది. కానీ ఆ రోజు సార్ గారు, భరత్ సార్ గారు కూడా ప్రామిస్ చేశారు, మీరు ఎలాగైనా కానీ మీ వార్డు గెలిచిందంటే ఏదో ఒకటి నేను న్యాయం చేస్తాను. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సార్ గారు మాకు సకల సదుపాయాలు అన్నీ మాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బాగా చూసుకుంటున్నారు. మంత్రి టీజీ భరత్ గారితో మీకు అత్యంత సాన్నిహిత్యం ఉంది అంటుంటారు, ఇది వాస్తవం కాదంటారా? వాస్తవం అత్యంత సాన్నిధ్యం అనేది సార్ గారు ఏమంటే ఎప్పుడైనా కానీ సిన్సియర్గా పనిచేయాలా, బాగుండాలా, ఎలాంటి ఇబ్బందులు పెట్టకూడదు అంటారు. కానీ మేము కూడా సార్కి అలాగే కట్టుబడి ఉన్నాము, మరియు కూడా ఉంటాం. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత టీడీపీ నగర అధ్యక్షుడి పదవికి బాగా డిమాండ్ పెరిగిందండి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఆశావాహులు కూడా ఆ సీట్ కోసం చాలామంది ఆశించారు. కానీ మీకే ఈ సీట్ ఎందుకు వచ్చిందండి అసలు? అంతా మేమేమి ఇబ్బంది పడలేదు, సార్ గారిని కూడా మేము ఎప్పుడైతే ఏమి ఇబ్బంది పెట్టలేదు. కానీ సార్ గారు మా మీద ఒక మంచి అభిప్రాయం ఉంది, పిల్లలు యాక్టివ్గా ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా. ఏదో అని భరత్ సార్ గారి వల్లనే నాకు ఈరోజు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు మీకు ఈ టీడీపీ నగర అధ్యక్షుడి పదవి వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు? మేము అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ గారు కూడా మాకు ఈ స్థానంలో కూర్చోబెట్టినారు కాబట్టి ముందుగా సార్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ గారే సెలెక్ట్ చేసి ఇచ్చారు. మంత్రి టీజీ భరత్తో ఉన్న సాన్నిహిత్యాన్ని మీరు అలుసుగా తీసుకొని తరచుగా రియల్ ఎస్టేట్ దందాలు, పంచాయతీలు తెచ్చుతుంటారు అంటుంటారండి, ఇది ఇందులో వాస్తవం ఎంత అసలు? మాకు అసలు ఎటువంటి రియల్ ఎస్టేట్ దందాలు, రియల్ ఎస్టేట్ పంచాయతీ లేదు. మేము ఎప్పుడైనా కానీ సామాన్య కుటుంబం మాది, మీరు ఎక్కడైనా కానీ చూసుకోవచ్చు. ఈ సామాన్యమైన కుటుంబం నుంచే అంటే నిప్పులేందే పోరాదంటుంటారు కదండి. మాకు అలాంటివి ఎక్కడైనా కానీ మీరు ఏదన్నా ఉంటే కూడా నిరూపించవచ్చు. మంది మేము అలాంటివి చేయము, మాకు తర్వాత కూడా ఎలాంటి అవసరం లేదు. ఈ పంచాయతీలు సెటిల్మెంట్ చేసేందుకు ఏకంగా కర్నూలు నగరంలో ఉన్న వెంకటరమణ కాలనీలో ఒక పెద్ద కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు మీరు, కొరకంచి రవికుమార్ గారు అంటుంటారు. అలాంటిది ఏమీ లేదు. నేను సామాన్యమైన వ్యక్తిని, మీరు ఎక్కడైనా కానీ వాళ్ళదేముందిలే సామాన్యులు అని అంటారు. కానీ మేము ఇలాంటి కార్యాలయాలు, దందాలు చేయడం ఎందుకంటే మేము ఎప్పటికైనా కానీ సామాన్యంగా ఉంటాం, అందరితో బాగా కలిసిపోతుంటాము, అందరితో బాగా ఉంటాం. మీకు టీడీపీ నగర అధ్యక్షుడి పదవి రావడంలో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్ల పాత్ర కూడా ఉందంటారు. అది వాళ్ళిద్దరి పెద్దోళ్ళకి తెలుసు, అది మనకైతే దాని మీద ఏం తెలియదు. భరత్ సార్ గారు మనకు ఫస్ట్ ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసినారు, అది మనకు దానికి మనకి ఇలాంటిది ఏం లేదు సార్. ఓకే, టీడీపీ పార్టీ పరిస్థితి చూసుకుంటే గతంలో టీడీపీ నగర అధ్యక్షుడిగా గున్నా మార్గ్ గారు పనిచేశారు. తర్వాత అతని స్థానంలో నాగరాజ్ యాదవ్ గారు వచ్చారు, ఇప్పుడు మీరు వచ్చారు. అంటే ఇప్పుడు గున్నా మార్గ్ గారు అయితే ఒక సందర్భంలో మంత్రి టీజీ భరత్ మీద తీవ్ర అక్కసు కూడా ప్రదర్శించారు. అంటే తనకు అన్యాయం చేశారు టీజీ భరత్ అనే విధంగా మాట్లాడినారు సందర్భాలు ఉన్నాయి, ఇది వాస్తవం కాదంటారా? మాకు అలాంటివి ఏం తెలియదు సార్. టీడీపీ నగర అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి కావచ్చు, పటిష్టతకు కావచ్చు, మీరు మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందండి? భవిష్యత్ కార్యాచరణ ఆ రోజు భరత్ సార్ గారు, భరత్ అన్న ఒకటే చెప్పాడు, బాబు పార్టీ ప్రతంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు రూలింగ్లో ఉంది, ప్రతి వార్డులో మీరు అంతా యాక్టివ్గా పనిచేయాలా, బాగా యాక్టివ్గా మొబిలైజ్ చేయాలన్నాడు. సార్ గారు మాకు ఇచ్చారు కాబట్టి ఆయన గౌరవం పోకుండా మేము కూడా యాక్టివ్గానే మొబిలైజ్ చేసి యాక్టివ్గానే పాల్గొంటాం. మీ బంధువు కార్పొరేటర్గా ఉన్న నేపథ్యంలో వారికి ఉన్న పలుకుబడి, వారికి లభిస్తున్న గౌరవం చూసి మీరు కార్పొరేటర్ కావాలని అనుకున్నానని చెప్పారు. కానీ ఇప్పుడు ఏకంగా టీడీపీ నగర అధ్యక్షుడే అయ్యారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి అసలు? ఏమి ఇప్పుడు పార్టీని నమ్ముకొని ఉన్నాము, భరత్ సార్ గారు మా మీద గౌరవంతో మంచి అభిప్రాయం ఉంది కాబట్టి చేశారు. నేను ఆ రోజు సార్ టికెట్ ఇవ్వలేదు, అది కూడా ఏం చేయలేదు. సారు మీ ఎలక్షన్కు యాక్టివ్గా పనిచేయాలా, మీరు ఎప్పటికి ఎవరు ఏం చేయాలని అది అన్నారు. మాకు ఆ గౌరవం ఇచ్చినారు, మాకు అదే చాలు. భరత్ సార్ గారు మా మీద ఉన్న ప్రేమ ఉంది కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. సార్ ఏ విధంగా నడుచుకోమంటేనే ఆ విధంగా నడుచుకుంటాం. కొరకంచి రవికుమార్
అనే వ్యక్తి గతంలో చాలామందికి తెలియదండి. కానీ ఇటీవల అంటే దాదాపు ఒక 10 రోజుల క్రితం అనుకుంటా అశోక్ నగర్ మొదలుకొని దాదాపుగా ఈ విశాల్ మార్ట్ వరకు కూడా ఎటు చూసినా మీ బ్యానర్లే దర్శనమిచ్చాయి. అది కొరకంజి రవికుమార్ అనేది గతంలో కూడా నేను పార్టీ కార్యదర్శిగా చేశా గత కార్యాలయంలో కూడా. మాకేమంటే మా 45వ వార్డు ప్రజలు, మేమున్న ఇక్కడ లీడర్సు, మా ఉన్న కార్పొరేటర్ అందరూ మేము ఒక తల్లి పిల్లల అన్నదమ్ములలాగా ఒక సాన్నిధ్యంగా ఉండే వార్డులు ఇవి. మాకు ఏరియాలో ఎట్లుందంటే ఎలాంటి ఇబ్బందులు ఎవరేం కలిగించలేదు, మేము ఎవరికేమి ఇబ్బంది పెట్టలేదు. కాబట్టి అందరూ మన మీద ప్రేమతో వాళ్ళు ఏదో కట్టించారు. కానీ అలాంటిది మనం ఇంకొకటి అనేది ఏం లేదు. టీడీపీ నగర అధ్యక్షుడి పదవిని కైవసం చేసుకునేందుకు కొరకంచి రవికుమార్ గారు కొంత పెద్ద మొత్తాన్ని పార్టీలో ఉన్న కొందరు నాయకులకు ఇచ్చారు అనే విమర్శ ఉంది. ఇది వాస్తవం కాదంటారా? అది చాలా వాస్తవం. అధ్యక్ష పదవికి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారని మేము సామాన్యులము పొద్దున్న లేస్తే పని చేసుకుంటాం. మేము ఎవరికి డబ్బులు ఇస్తాం? మాకు అలాంటిది ఏం లేదు సార్. కొరకంచి రవికుమార్ బలం ఏంటి, బలహీనతలు ఏంటండి అసలు? బలం అనేది ఏం లేదు సార్. మాకు ఫస్ట్ నుంచి కూడా ఒక యాక్టివ్గా పొద్దున్నే లేయడం, వార్డుల్లో తిరగడం, యాక్టివ్గా అందరినీ కలవడం, ఏదున్నా కానీ అందరూ అన్నదమ్ముల్లాగా కలుపుకొని పోవడం. మాకు ఎలాంటి ఇబ్బందులు అటువంటివి ఏమి. చివరగా ఒక ప్రశ్న అండి, మీ జీవితాశయం ఏంటండి అసలు? ఏం లేదు సార్, మేము ఇది మా జీవితాశయం బాగా ఇప్పటికైతే బాగానే ఉన్నాము. కార్పొరేటర్ ఆ రోజు కావాలనుకున్నాం, కానీ సార్ కార్పొరేటర్ కంటే మంచి స్థాయి ఇచ్చినాడు. సంతోషం. భరత్ సార్ గారికి ఎప్పుడు మా మీద దయ ఉంది. చాలు, మాకు అదే చాలు. 45వ వార్డు కార్పొరేటర్ కావాలని మీరు గతంలో ఆశించారు, భంగపడ్డారు, కానీ కాలేకపోయారు. మరి ఇప్పుడు మీకు టీడీపీలో నగర అధ్యక్షుడి పదవి ఉన్న నేపథ్యంలో మీ 45వ వార్డుకు మీ వ్యక్తినే ఎన్నికల బరిలో నిలిపే అవకాశం ఉంది అంటే ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎలక్షన్స్లో? అది భరత్ సార్ అధిష్టానం నిర్ణయం, భరత్ సార్ నిర్ణయం సార్. మాది ఏం లేదు. సార్ ఏ విధంగా నడుచుకోమంటే ఆ విధంగా మేము నడుచుకుంటాం అంతే. కొరకంచి రవికుమార్ కుటుంబానికి కేవలం కట్టెల డిపోనే ప్రధాన ఆదాయం ఉన్నారని మీరు ఇప్పుడు చెప్పారండి మీరు. మరి ఈ కర్రల డిపో నుంచి ఏకంగా లిక్కర్ షాప్ల వరకు ఏ విధంగా ఎదిగారు మీరు అసలు? మాకు అనుకోకుండా లిక్కర్ వ్యాపారానికి పోవడానికి కారణం ఏమంటే పరిటాల వాళ్ళ బంధువులు ఒకరు పరిచయం ఉన్నారు మాకు అనంతపురం నుంచి. ఓకే ఓకే. వాళ్ళు కొన్ని అన్యాయ సందర్భాలలో ఇక్కడ తెలంగాణలో, ఏపీలో జగన్ గవర్నమెంట్లో చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు తెలంగాణలో వ్యాపారం చేద్దాం అన్నప్పుడు మాకు వేరే వ్యక్తి ద్వారా రమేష్ అన్న అని మా సిండికేట్ అనమాట, ఎస్విడి గ్రూప్ అని, మా గ్రూప్ నుంచి అలా పరిచయం అయ్యారు. ఇంకా వాళ్ళు దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఒకసారి అలాగే కొనసాగుతున్నాం. టీడీపీ టౌన్ ప్రెసిడెంట్గా తనిష్క్ ఫంక్షన్ హాల్లో మీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిందండి. ఆ కార్యక్రమానికి 1000 మంది వచ్చారు మీ అభిమానులు. అంటే మీరంటే ఎందుకండి వాళ్ళకి అంత అభిమానం అసలు? మా అభిమానం అనేది ఏముందండి, మేము మా ఏరియాలో మా వార్డులో బాగా అందరికీ పొద్దున్న లేస్తే పలుకుతుంటాము, ఏదన్నా వాళ్ళ పనులున్నా చేసి పెడుతుంటాము. మాకు మెయిన్ ఏమంటే ఎవరితోనో కానీ శత్రుత్వము, ఒకరిది అది ఇది చేయాలనేది ఉండదు. అందుకు వాళ్ళ అభిమానం మంచి. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు పదవి లేదు, ఫస్ట్ టైం వచ్చింది కదా అని అందరూ కూడా కొంచెం బాగా యాక్టివ్గా వచ్చినారు సార్. రవికుమార్కి కేవలం టీడీపీలోనే కాదు, అటు వైకాపాలోను, ఇటు కాంగ్రెస్లోను, బీజేపీలోను మంచి సత్సంబంధాలు ఉన్నాయి నాయకులతో అంటుంటారు సార్. ఇప్పుడు నాయకులతో సత్సంబంధాలు అనేది అదంతా మంత్రి గారికి తెలుసు కదా సార్. మనకేముంది, భరత్ సారు మనం ఫస్ట్ నుంచి కూడా టీడీపీ వీళ్ళు అనేది మన మీద మంచి అభిప్రాయం ఉంది అంతే సార్. మాకెవరితో ఏం సత్సంబంధాలు. మీ ప్రమాణ స్వీకారోత్సవానికి చాలామంది రౌడీలు హాజరయ్యారండి. అవన్నీ వాస్తవం కాదు సార్. మనము ఎవరు రౌడీ ఎవరు మంచి అనేది మనం అందరం ఏదో అంటే మీకు పరిచయం ఉంటేనే కదండి మీ కార్యక్రమానికి వచ్చేది వాళ్ళు. మేము అలాంటిది ఏం లేదు సార్. మాకు అందరూ ఫ్రెండ్షిప్తో ఉన్నవారు కాబట్టి మా ఫ్రెండ్స్ను మేము, మా బంధువులు కానీ ఇంకొకటి మా వార్డులు అందరినీ మేము పిలుచుకున్నాం అంతే. ఎవరేమో అలాంటిది ఏమి ఇబ్బంది. 45వ వార్డులో గ్యాంగ్లను మెయింటైన్ చేస్తుంటారు కొరకంచి రవికుమార్, ఇది వాస్తవం కాదంటారా? గ్యాంగ్లర్ అనేది మేము ఎప్పుడు మెయింటైన్ చేయలేదు. మీరు ఎక్కడ కనుక్కున్నా కానీ దానికి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మేము ఒక సర్కిల్లా బాగా అన్నదమ్ముల్లాగా ఉంటాం మా ఏరియా అందరం. కాబట్టి ఏదో అందరూ దగ్గర కూర్చొని మాట్లాడుకున్నప్పుడు వీళ్ళంతా ఒకటి అది అని అలాంటిది ఏం లేదు సార్. గ్యాంగ్లర్ లేదు, ఏం లేదు. 18 ఏళ్ల నుంచి మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఎలాంటి పదవి రాకపోయినా అని మీరే చెప్తున్నారు. మరి గత ప్రభుత్వ హయాంలో అంటే వైకాపా ప్రభుత్వ హయాంలో మీరేమైనా సమస్యలను ఎదుర్కొన్నారండి? మేము వైకాపా హయాంలో అనేది ఏం సమస్యలు ఏం లేదు. మేము కొన్ని కారణాల వల్ల మాకు అట్లా ఇబ్బంది ఎవరేం పెట్టలేదు. మాకు అండా పైన పెద్ద ఆయన సాయి ఏం జరిగినా కానీ సార్ వాళ్ళు ఉన్నారు, భరత్ సార్ వాళ్ళే చూసుకుంటునే వాళ్ళు. మేము కూడా దాదాపు ఒక 2 సంవత్సరాల వరకు తెలంగాణలోనే ఉండి వ్యాపారం చేసుకోవాల్సింది వచ్చింది. ఓకే అండి, ఇప్పుడు టీడీపీ పార్టీ బలోపేతానికి
నగర అధ్యక్షుడిగా అంటే ఒక బాధ్యుడిగా కొరకంచి రవికుమార్ గారి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందండి? మా కార్యాచరణ అనేది మొదలు పెట్టేశాము. 33 వార్డులలో 33 మంది అభ్యర్థులను సార్ గారు సమీనంతో కలుపుకొని అందరినీ బాగా యాక్టివ్ చేయాలని చెప్పారు. నెక్స్ట్ మా సార్ గారు గెలిపే మా ధ్యేయం. ఓకే, కార్పొరేషన్ కైవసం చేసుకోవాలా. భరత్ సార్ గారి గెలుపుకు ఎప్పుడైనా నిరంతరం మేము పోరాడతాం. మున్సిపల్ ఎలక్షన్స్లో మన కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో 52 డివిజన్లలో ఎన్ని డివిజన్లు మీ అదుపులో ఉంటాయనుకుంటున్నారు? అంటే మీకు అంది వస్తాయనుకుంటున్నారు? మా సార్ గారు 33 వార్డులు ఖచ్చితంగా గెలుస్తాం. కార్పొరేషన్ కైవసం చేసుకుంటాం. ఏమి ఇబ్బంది ఏం లేదు. భవిష్యత్తులో కర్నూలు కార్పొరేషన్పై మీ కూటమి ప్రభుత్వం కూడా టీడీపీ జెండా ఎగరవేస్తారని ధీమా ఉంది మీకు? ఉంది, ఖచ్చితంగా ఉంది. మంత్రి భరత్ గారి సమక్షంలోనే ఖచ్చితంగా ఎగరేసి చూపిస్తాం. ఓకే అండి, కొరకంచి రవికుమార్ గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే వ్యూయర్స్, మరో వీడియోలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ గుడ్ బై.